అధ్యక్ష, మన రాష్ట్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ పాఠశాలలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అధ్యక్ష. పేద గ్రామీణ ఆడపిల్లలకు అందుబాటులో జూనియర్ కళాశాలలు లేక చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతో జూనియర్ కళాశాలలు లేని మండలాలలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా నాటి వైఎస్ఆర్సీపీ 2023వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ కొరకు గ్రామీణ ఆడపిల్లల కోసం 292 హై స్కూల్ ప్లస్ పాఠశాలలను ప్రారంభించిన అధ్యక్ష. వీటి వలన పేద బడుగు బలహీన గ్రామీణ ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీంతో పాటు సర్వీస్ రూల్స్ కారణంగా జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్లు తమ సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా లభించక ఎంతో వేదన చెందుతూ ఉండే క్రమంలో వారిలో అర్హత కలిగిన వారికి పీజీటీలుగా ప్రమోషన్ కలిగించే చక్కటి అవకాశం కూడా ఇందులో భాగంగా ఏర్పడింది అధ్యక్ష. ఆ తర్వాత సంవత్సరం 2024లో మరో 210 కోఎడ్యుకేషన్ పాఠశాలను హై స్కూల్ ప్లస్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అయితే గత సంవత్సరం ఇందులో విద్యార్థులు చేరినప్పటికీ స్టాఫ్ నియామకాలు చేపట్టలేదు. తద్వారా చాలా మంది పిల్లలు పీజీటీలు లేక డ్రాప్ అయ్యారు అధ్యక్ష. అయితే ఇప్పుడు పిల్లలు తక్కువగా ఉన్నారని జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 502 హై స్కూల్ ప్లస్ పాఠశాలను రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది పేద విద్యార్థుల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది అధ్యక్ష. అలానే దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల ప్రమోషన్లపై వారి కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఈ నేపథ్యంలో హై స్కూల్ ప్లస్ పాఠశాలలుగా అయినా లేదా జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా అయినా పేరు మార్చి వీటిని మాత్రం ఇలానే కొనసాగించడంతో పాటు ఆ మిగిలిన 210 హై స్కూల్ ప్లస్ల్లో కూడా పీజీటీల నియామకం జరిపి పేద బడుగు బలహీన వర్గాల చెందిన గ్రామీణ విద్యార్థులందరికీ ఇంటర్ విద్యను బలోపేతం చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.